ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నమ్మదగిన దేవుడు. నేటి ధ్యానం కొరకు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ప్రియులారా, నిజాయితీ లేని, నమ్మకము లేని లోకములో మనం జీవిస్తున్నాం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు నమ్మించి మన ధనమును కాజేసి మనలను మోసగించుచున్నారు. ఇలాంటి అపనమ్మకపు లోకంలో నమ్మదగిన వాడిగా మన దేవుడు ఉన్నాడు. ఈరోజు అనేక మంది తీయగా మాట్లాడి మన చేత పనులు చేయించుకొని లేక మన నుండి సహాయం పొంది తరువాత వారు మనకు దూరం అవుతున్నారు. కీర్తన 12:1-2 చరణాలలో ఈ విషయాన్ని దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి, అందరూ ఒకనితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. నేను నా చిన్నప్పుడు ఒక మోసమును గురించి చదివాను. తమిళనాడు రాష్ట్రము నుండి శ్రీలంకకు తీసుకువెళ్ళి ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది బ్రోకర్లు కొంతమంది యవనస్తుల నుండి డబ్బులు వసూలు చేశారు. సరిగ్గా వారు బయలుదేరాల్సిన సమయం వచ్చింది. డబ్బులు చెల్లించిన వారందరినీ పడవ ఎక్కించి పడవలో మనము శ్రీలంక వెళ్తున్నామని చెప్పారు. రాత్రంతా ప్రయాణం చేసి ఉదయానికి తీరము కనబడుతుండగా మీరందరూ ఈదుకొని ఆ తీరానికి చేరండి, అక్కడ మిమ్మును చేర్చుకొని ఉద్యోగాలు ఇస్తారు అని చెబితే ఆ డబ్బు కట్టిన యవనస్తులు ఈదుకుంటూ తీరాన్ని చేరగా ఆ తీరము తమిళనాడులోని మరొక ప్రాంతానికి చెందిన తీరం. ప్రియులారా, మోసం. ఈ లోకములో నమ్మకమైన వారు అరుదుగా కనబడుతున్నారు. అందుకే జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథం 26లో ఇలాగ ప్రశ్నిస్తున్నాడు, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును? ఎందుకంటే కల్తీతో కపటముతో నిండిపోయిన ఈ లోకములో నమ్ముకొనదగిన వారు కనుగొనుట అరుదైన విషయమే. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రభువును అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఉన్నట్లు అపనమ్మకము లోకములో నమ్మకమైన వానిగా మనము కనుగొనవచ్చు. అపోస్తలుడైన పౌలు చదవబడిన లేఖన భాగంలో మనము నమ్మదగిన వారముగా ఉన్నప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉండును అని చెబుతున్నాడు. మనము నమ్మదగిన వారముగా ఎట్లున్నాము? పరిశుద్ధత నుండి జారిపోయాము, దేవుని వాక్యాన్ని ఉల్లంఘించాము, మొక్కుబడులను చెల్లించలేదు, తీర్మానములను ఉల్లంఘించాము, అనేక సార్లు దేవుని సన్నిధిని అశ్రద్ధ చేశాము. అయినను దేవుడు మన పట్ల నమ్మదగిన వానిగానే ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు దేవుని నమ్మకత్వాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటూ మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును అని చెబుతూ ఉన్నాడు పౌలు గారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మనము నమ్మకముగా లేని కారణం వల్ల అనేక సార్లు దేవుని కొరకు తలపెట్టిన కార్యముల విషయంలో ఆత్మన్యూనతా భావాన్ని కలిగి ఉంటాం. ఈ మాటలు వింటుండగా మీలో అట్టి ఆత్మన్యూనతా భావాన్ని తీసివేసుకోండి. నేను ఎలా ఉన్నాను గనక దేవుడు నా పట్ల అలాగే ఉంటాడని అనుకోకండి. మనము నమ్మదగిన వారముగా ఉన్నప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగానే ఉండును. ప్రియులారా, ఈ శీర్షిక కింద దేవుడు మన పట్ల నమ్మకముగా ఉండే 7 విషయములను ఒక్కొక్కటిగా మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఈ మాటలు వింటుండగా మనము కూడా ప్రభు యొక్క విశ్వాస్యతను బట్టి ఆయనను స్తుతించి మరింత నమ్మకముగా ఉండునట్లుగా మనము ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మేము నమ్మదగిన వారము కానప్పటికీ నీవు నమ్మదగిన వాడువుగా ఉన్నావు. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరూ నీ నమ్మకత్వాన్ని బట్టి నిన్ను స్తుతించి వారు నీలో నమ్మకమైన వారుగా ఉండుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.